కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ గౌడని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ అధ్యక్షుడు అయినటువంటి సోదరుడు నాగరాజన్న గారు, మరి ఈ కార్యక్రమానికి భాగస్వాములైనటువంటి మా కుల పెద్దలందరూ, మిత్రుడు సాయి కుమార్ గారు, పాత్రికేయ మిత్రులు శ్రీకాంత్ అన్న గారు, మరి వారి ఈ కార్యక్రమ నిర్వహణ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా మనం ఆ వేడుకలు జరుపుకుంటున్నా కానీ బడుగుల జీవితాల్లో మాత్రం ఇప్పటి వరకు కనీసం వెలుగులు కూడా చూడలేకపోతున్నాం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు రాములు నాయక్ కానీ, అనిల్ భాయ్ కానీ, శ్రీకాంత్ భాయ్ కానీ చాలా చక్కగా చాలా విషయాలను నేను వస్తున్న క్రమంలో పల్లె రవికుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతూ మనం పడుతున్నటువంటి బాధలను వారు తెలియజేయడం జరిగింది. నిజంగా కూడా మన లోపల శక్తి ఉన్నా మన సమన్వయ లోపంతో మనం ఇంకా వెనుకనే పడతా ఉన్నామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో కూడా అనగారిన వర్గాలు ఇప్పటికి కూడా అనగదొక్కనే పడుతున్నాయి. మరి చైతన్యం రావాల్సింది గత దశాబ్దానికి 2 దశాబ్దాల కిందికి కనుక మనం పోల్చి చూసుకున్నట్లయితే మనలో కొంత చైతన్యం వచ్చింది. కానీ ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇంకా ఐకమత్యం మన మధ్యలో రావాల్సిన అవసరం ఉంది. పెద్దలు సర్వాయి పాపన్న గారు వారి పోరాట చరిత్ర గురించి మనం తెలుసుకున్నప్పుడు తను ఒకే ఒక్కడు ఒక ఆలోచనతో ముందుకు వచ్చాడు. దేవుని ఆడితే దేవుని బిడ్డ కూడా దొరుకుతుందనే ఒక ఆలోచనతో మరి ఆయన కేవలం శిస్తు రూపంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిపాలకులు వృత్తి చేసుకుంటున్నటువంటి ఆయనను శిస్తు రూపంలో ఇబ్బంది పెడతా ఉంటే నాతో పాటు కులవృత్త వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని అరికట్టాలన్న ఒక ఆలోచనతో ఒక అడుగు ముందుకేసి చివరాఖరుకు గోల్కొండ కోటను ఛేదించిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారిది. మరి ఆ పోరాట పటిమ, ఆ ఆలోచన తీరుకు, ఆ స్ఫూర్తికి మనం గౌరవిస్తూ మరి ఆ స్ఫూర్తిని మనం కూడా పొంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు రామ్ నాయక్ మాట్లాడుతూ చెప్పాడు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మినిమం 1000 మందిని మోటివేషన్ చేసే వ్యక్తి. అలా మనం సంఘటితమైతే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ఈ 5 సంవత్సరాలకో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనమంతా మమేకమై ఒక శక్తిగా మారితే అన్ని పార్టీలలో బీసీల ఆధిపత్యం కొనసాగేదానికి అవకాశం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి మనం ఉత్తర భారతదేశాన్ని తీసుకున్నట్లయితే ఓ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఓ లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, అంతకు మునుపు అక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉండే. వాళ్ళంతా మరి కాంచీరామ్ ఆశయ సాధనలో భాగస్వాములై పోరాటం చేసి ఈరోజు బహుజనుల రాజ్యం కొనసాగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ కానీ మరి జార్ఖండ్ కానీ మరి అదేవిధంగా మన దక్షిణాదిలో కొన్ని ఉన్నత వర్గాల చేతిలో ఇప్పటికి కూడా మనం బందీలుగా కొనసాగుతున్నాం. ఒక మిత్రుడు నాకన్నా ముందు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మనం నాయకుని కావాలని ముందుకు పోతలేం, ఒక నాయకుడు మాకు పరిచయం అయితే చాలనే ఆలోచనతో ఆగిపోతున్నామని. నిజంగా కూడా అది వాస్తవం. ఎక్కడో ఒకడ ఏదో ఒక చేట మనము మన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నేను నా రాజకీయ జీవితాన్ని 1995లో మొదలుపెట్టా. ఇలా ఒక బీసీ బిడ్డగా ఉండడమే, నేను ఒక ఎమ్మెల్యేని కాలేకపోయినా, నిలబడే అవకాశం కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో రాలేదు. దానికి కారణం నేను అనుకుంటా ఉన్నా కేవలం కులం.
ఇంతకుముందు పల్లె రవి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మేము ప్రాతినిధ్యం వహించడానికి మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ ఆర్థిక బలం తక్కువ ఉందని. అదే ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా ప్రాతినిధ్యం గురించి ఆలోచన చేస్తే ఆయన ఆర్థిక పరిస్థితి గురించి ఎవరు ప్రశ్నించరు, ఆయన బలం గురించి ప్రశ్నించరు. కానీ ఒక బలహీనుడు, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఓ హరిజన గిరిజన సోదరుడు నేను ఎమ్మెల్యేగా నిలవాలంటే టికెట్ ఇచ్చేవారు ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని ఆలోచన చేస్తారు. మనలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈయన వల్ల అవుతుందా, టికెట్ ఇస్తే ఈయన గెలుస్తాడా లేకపోతే ఈయన ఖర్చులు పెట్టుకుంటాడా అనే ఆలోచన మన లోపల కూడా ఉంది. ఈ ఆలోచన తీరు మారాలి. మావాడు మనవాడు, మావాడికి ఇస్తే ఖచ్చితంగా వీడు విజయం సాధిస్తాడు అనే మనం ప్రేరణ ఇవ్వాల్సింది పోయి మనమే కాళ్ళు పట్టి గుంజే పరిస్థితి ఏర్పడుతుంది. మన ఆలోచన తీరు మారాలి. ఎవడైనా సరే మనవాడైతే మనం అందరం ఎక్కించేందుకు మన వంతు చేయుతగా వారికి సహకరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇందాక సోదరుడు ఓయు నాయకుడు రవి గారు ఒక గీతాన్ని ఆలపించాడు, దాంట్లో ఎంతో అర్థం ఉంది. మరి అదేవిధంగా మనమంతా ఐకమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అంతా కోరుకుంటూ, పెద్దలు అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లు ట్యాంక్ బండి మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ పెట్టడానికి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి, మరి అదేవిధంగా పెద్దలు రాముల నాయక్ గారు చెప్పినట్లు మరి ఈ పాఠ్యాంశాలలో విద్యాభ్యాసంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒక పాఠంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్ర గురించి ఒక పాఠ్యాంశంలో చేర్చాలనే దానికి నేను ఏకీభవిస్తూ మరి ఆ విధంగా మనము అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన నాగరాజన్నకు, శ్రీకాంత్ అన్నకు, వారి బృందానికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.